మాతృదేవోభవ. వేదము కన్న ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి, ఆపాదము నాకు సర్వసమభావము భవమునందు నిల్పే. ఓం నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత, ఏ భేదములేమి నిల్చునిక వేదములవును సమస్తవాదముల్. వేదము కన్న ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. EBN ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 658వ భాగానికి స్వాగతం పలుకు. శ్రీకు వీరుడు రాకుమారుడు ఘింకరించి గజేంద్రమై, దూకి వచ్చెను తోక తానుగా త్రొక్కుకున్న భుజంగమై. శోకసాగరమయ్య లోకము శూన్యముల్ జనగేహముల్, భీకర ప్రవిదారణంబున పేక మేడలు ప్రాణముల్. భయంకరమైన యుద్ధంలో ప్రాణాలు పేకమేడల్లా రాలిపోయాయి. ఇళ్ళు మహారణ్యాలయ్యాయి, ఎడారులయ్యాయి, ఊళ్ళకు ఊళ్ళు ఎడారులయ్యాయి. ఈ దుర్మార్గుడి దండయాత్రల కారణంగా ఈ ప్రపంచాన్నంతా జయించాలనే పిచ్చి కాంక్షతో ఈ మహారాజులు, పూర్వం మహారాజులైనా ఇప్పుడు నాయకులైనా ఏం పొందుతారో తెలియదు. ప్రాచీన కాలం కంటే ఇప్పటి కాలం యొక్క గొప్పతనం ఏమిటని చెప్పుకోవలసి వస్తే, ఈ ప్రపంచమంతా జయించాలనేటువంటి కాంక్ష సుమారుగా ఇప్పుడు సాధ్యం కాదండి. అసలు మహా అయితే ఏదో ఒక కూటమి, ఏదో వారసా కూటమి, నాటో కూటమి అనేదో అంటారు, తృతీయ దేశాల కూటమి అంటాం. ఓ కూటమి పెట్టి ఏదైనా కొంత జయించేమో హడావిడంతే. ఎవరికి సాధ్యం కాదండి. ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిన పరిణామాన్ని ఆలోచించుకుందాం. 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఈ పరిణామాలు తెలుసు. మన చిన్నతనాల్లో రేడియో వార్తలు వినే రోజుల్లో అమెరికా కూటమి, రష్యా కూటమి ఉండేవి ఖచ్చితంగా. ప్రతిరోజు వార్తల్లో వియత్నాం యుద్ధంలో అని మొదలెట్టేవారు. ఓ 25 ఏళ్ళు జరిగింది ఏకంగా యుద్ధం ప్రతిరోజు. ఇప్పుడు ఈ కూటముల బాధ తగ్గిపోయిందండి. ఏ దేశానికి ఆ దేశమే స్వతంత్రం అండి. ఏ కూటమిలో ఏ దేశం ఎంతకాలం ఉంటుందో తెలియదండి. సరైనటువంటి నాయకత్వాలు, ప్రపంచంలో ముఖ్యమైన దేశాల నాయకులు మంచివాళ్ళైతే ప్రపంచ శాంతి సంభవించే అవకాశాలు ఉన్నాయండి బాగాను. ఉగ్రవాదం చెలరేగుతున్నమాట నిజమే. ఆ కారణంగానే వారి మీద ద్వేషం కూడా 10 పెరుగుతుంది. అదే వారిని శాంతింపజేస్తుంది. తప్పదు. వారు ప్రయోగిస్తున్నటువంటి ఆ విషం ఉంది, అది వారి మీదకే చిమ్ముతుంది, వారి వర్గం వారి మీదకే. అప్పుడు వారే తిరగబడతారు. మీ కారణంగా మేము అప్రతిష్ట పాలవుతున్నాం రా అబ్బాయి అని. అప్పుడు సమస్యకు పరిష్కారం తేలిగ్గా కుదురుతుంది. ఆ భావనే కలిగించాలి మనం. బాబు, ఈ చేస్తున్న వాళ్ళ పట్ల మీ స్పందన ఏమిటి? స్పష్టంగా వ్యతిరేకించాలి కదా. ఇంకా న్యాయ సహాయం అందిస్తాం. వాళ్ళు ఏమైనా దేశభక్తులా, అమాయకులా? కానీ కొన్నాళ్ళకి, కనీసం కొన్నేళ్లకి దీని పట్ల ఏ వర్గంలో తీవ్రవాదులు ఎక్కువగా తయారవుతున్నారు ఆ వర్గంలోనే వచ్చేస్తుందండి. ఖచ్చితంగా వస్తుందండి. ఎవరు ఒప్పుకునే విషయం కాదు అది. అప్పుడు ఖచ్చితంగా అడిగిపోతుందండి. మన ప్రయత్నం మనం చేయడమే పూర్తిగా. ఇదే యుద్ధానంతర శాంతి, శాంతి గడువను యుద్ధంబులు ఈ రీతిగా బద్ధంబైనది కాలచక్రము అని తరంగం అందుకే అంటుంది. యుద్ధం వస్తే యుద్ధం తర్వాత శాంతి ఖాయం, కానీ మళ్ళీ అభివృద్ధి నాశనం అయిపోతుంది, సహజం. అందుకే ఒక మాట చెబుతారు చలోక్తిగా, ఇప్పుడు 2 ప్రపంచ యుద్ధాలు అయినాయి కదా, ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం వస్తుందట. వస్తుందో రాదో చెప్పలేంట. ఒకవేళ వస్తేట వెంటనే ఒక 10 ఏళ్ళు తిరగకుండా 4వ ప్రపంచ యుద్ధం వస్తుందట ఖచ్చితంగా. అప్పుడు ఆ యుద్ధంలో మళ్ళీ బల్యాలు, బాణాలు, రుబ్బురోలు పత్రాలు పెట్టి కొట్టుకుంటారు. ఇంకేం ఉండవుట ఆయుధాలు. అది సమస్య. అలా చెబుతారు పరిణామాల గురించి. అందుకని సమస్తమైనటువంటి అభివృద్ధి, ఆధునికత నాశనం అయిపోతాయి. మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాడు మనిషి. నిజానికి మనం ఆశ్చర్యపోతున్నాం, కానీ మన హిందూ పురాణాలు పరిశీలిస్తే తిరుగుతుంది. కల్పాంతాల్లో ఇలాంటివి జరిగాయి. మహాయుద్ధాలు జరిగాయి. అనేక నాగరికతలు నాశనం అయ్యాయి. అభివృద్ధి చెందిన నాగరికతలు మళ్ళీ నాశనం అయ్యాయి. పరమేశ్వరుడు అందుకే మళ్ళీ భూమిని ఉద్ధరించవలసి వచ్చింది. అది కాలచక్ర ప్రణాళికలో భాగమే అది. అందుకని వీళ్ళు ఏదో సాధిద్దాం అనుకుంటారు, ఏమీ సాధించరు. ఏమి సాధించాడో ఈ భాగంలో చూద్దాం. ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఎడారులైపోయినాయి. ఊళ్ళు ఎడారులైపోయాయి. పేకమేడల్లా కూలిపోయాయి ప్రాణాలు.
పోనీ ఇందుకు ఎవరన్నా పోనీ ఆయన ఏమైనా ప్రేరేపించారా? గ్రీసు దేశం మీద ఎవరన్నా దండయాత్ర చేశారా? ఆయనకి ఏదైనా కోపం వచ్చే పని చేశారంటే ఏమీ లేదు. తన తోక తానే తొక్కుకున్న పాములా రెచ్చిపోయాడు. దుర్యోధనుడి తత్వమే ఇది. ఎవరు దుర్యోధనుడిని రెచ్చగొట్టలేదండి, ఆయనే రెచ్చిపోయాడు. రావణాసురుని ఎవరు రెచ్చగొట్టలేదండి, వాడే రెచ్చిపోయాడు. హిరణ్యకశ్యపుడు అంతేనండి. మరి మన దగ్గర ఉన్నారు అలాగా. ఇక వీళ్ళు ఎప్పటికైనా నష్టం కలిగించేవాళ్ళే. ఈ ప్రవృత్తులే మనలో బయలుదేరకుండా చూసుకోవాలి. మనం విశ్వవిజేత అంటే మేము ఎవరో యుద్ధం చేయడం కాదు. ఏ రంగంలోనూ కూడా మనమే ముందుండాలి, మిగిలిన వాళ్ళంతా వెనకాల ఉండాలి, మనం ఒక్కళ్ళమే ఉండాలి, ఈ రంగంలో మనమే రాజు అని అనుకోకూడదండి. అందుకే పిల్లతనంలో చిన్నతనంలో ఉన్నప్పుడే విద్యార్థులకి నెంబర్ వన్ అవ్వాలని అనకండి అమ్మా, మీకు దండం పెట్టి కోరుతున్నా. పిల్లల్లో విషబుద్ధులు ప్రవేశిస్తున్నాయి. నెంబర్ వన్ కావడం ముఖ్యం కాదండి. క్లాసులోని ర్యాంక్ ఎంత అని అడుగుతున్నామంటే పిల్లాన్ని మనం చెడగొడుతున్నాం. నీ స్థానం ఎంత అని అడగకూడదు. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 100కి 80 దాటి వచ్చే సంతోషం, చాలా మంచి మార్కులు, ఆశీర్వదించండి మీ అబ్బాయిని అమ్మాయిని. ఇంత గొప్పగా ఇవాళ ప్రపంచమంతా వేదికల మీద అవధానాలు చేసి మాట్లాడుతున్న, ప్రవచనాలు చెబుతున్న నాకే కాదు, మాలో ఎవరినైనా మీరు విచారణ చేసుకోండి. మాకెవరికి 100కి 80 మార్కులు రాలేదమ్మా. అసలు ఇవాళ ప్రవచనాలు చెబుతున్న వాళ్ళు, అవధానాలు చేస్తున్న వాళ్ళు, రకరకాల రంగాల్లో మేధావులు, మీరు ఎవరినైనా విచారణ చేసుకోండి. మాకెవ్వరికి 100కి 80 మార్కులు రాలా. నాకైతే తెలుగులో 72 మార్కులు వచ్చాయి, డిగ్రీలోనో పీజీలోనో. అది అప్పటికదే గొప్పమా? మేము బాగానే వీరవిహారం చేసేస్తున్నాం. ఎందుకు పిల్లలు ఆ మార్కుల గురించి అంత యాతన పడతారు? ఆ మార్కుల గురించి రావాలన్న మార్కులు తెలివితేటలు కాదు. మనవాడు క్లాస్ ఫస్ట్ అయితే నేను ఆ విషయాన్ని గట్టిగా చెప్పుకోవాలని తల్లికి తండ్రికి కాంక్ష. అంటే మన కాంక్షల కోసం, మన గొప్పల కోసం వాళ్ళని బలి చేస్తున్నాం. మనం తెలివితేటలు ఉన్నాయని తెలియజేయడానికి 100కి 70-80 మార్కులు సరిపోయినప్పుడు 90 దేనికండి? ఎందుకంత ఒత్తిడి? వస్తే లేదు. క్లాస్ ఫస్టా, సెకండా, థర్డా ఈ మాటలు ఎందుకు వస్తున్నాయండి విద్యలో? అసలు క్లాసులో ఏదైతే మహామేధావులైన వాళ్ళు ఎవరు తరగతి గదుల్లో వీర విక్రమాలు ఎవరూ చేయలేదండి. చాలా సామాన్యంగా ఉన్నారండి. వాళ్ళే మేధావులు అయ్యారు. ఇవాళ పెద్ద పెద్ద పేపర్లో కాళ్ళు వేళ్ళు చూపిస్తూ ర్యాంకులు వేయించుకుంటున్న వాళ్ళు ఎవరు మేధావులు కాదండి. వాళ్ళు జీవితంలో పనికి రాకుండా పోయారండి. ఒక్క అమ్మాయి వాడిని కాదనగానే ఆత్మహత్య చేసుకుంటాడా? వాడు ఐఐటి ర్యాంకరా? దేనికండి ర్యాంకరు ట్యాంకరు? ఆ మాత్రం మనోధైర్యం లేనివాడు. ఇది ఆలోచన చేయాల్సిన విధానం. అందుకని విశ్వవిజేత అంటే ఏదో గుర్రం ఎక్కడం, యుద్ధాలు చేయడమే కాదు, ఏ రంగంలోనైనా ఎందుకు మనం ముందు ఉండాలని కోరుకుంటున్నాం. మనకు ఆ రంగానికి సంబంధించి అవగాహన ఉంటే చాలు. ముందు ఉండడం, వెనక ఉండడం, పక్క ఉండడం పెద్ద విషయం కాదు. ఒక ముగ్గు వేశారు మీరు ఇంటి ముందు, కొన్ని గీతలు కొన్ని గళ్ళు ఈ పక్కకు వస్తాయి. ఓ గడి ముందుకు ఎడుతుంది, ఓ గడి మధ్యలో ఉంటుంది పద్మం. అది ఎంత గొప్పదండి! చుట్టూ అన్ని గళ్ళు ఎంత గొప్పవండి! అన్ని గళ్ళు కలిపితేనే కదండి ముగ్గు. అది విద్యార్థులు తరగతి గది, అదొక ముగ్గు. ప్రతి స్థానంలో ఉన్న ప్రతి చుక్కకి ముగ్గులో ఒక విలువ ఉంటుంది. తరగతి గదేనా అంతే, జీవితమేనా అంతే. దేని అందం దానిది. ఆ ముగ్గులో ఒక గీత, ఒక చుక్క లేకపోయినా ముగ్గు దెబ్బతింటుంది. విద్యార్థులు కూడా అంతే, జీవితంలో అభ్యర్థులు కూడా అంతే. ఏమైంది ఇతను దండయాత్ర? త్రుంచన్ రాజ్యముల ఆసియాఫ్రికములన్, తుంచన్ రాజ్యముల ఆసియా ఆఫ్రికములన్ దౌర్వీర్యమున్ పెంచి, తుంచన్ రాజ్యముల ఆసియా ఆఫ్రికములన్ దౌర్వీర్యమున్ పెంచి, జీలం చీనాబుల మధ్య దేశమున చెల్లం లేదు తచ్చౌర్యముల్, జీలం చీనాబుల మధ్య దేశమున చెల్లం లేదు తచ్చౌర్యముల్, ముంచన్ పౌరుష పురుషోత్తముడు, ముంచన్ పౌరుష పురుషోత్తముడు. శంభో శంభో అంభిద్రోహముచే వంచన్ శీర్షము, శంభో అంభిద్రోహంబుచే వంచన్ శీర్షము, భారతోర్వరకు దౌర్భాగ్యంబులి వంచనల్, భారతోర్వరకు దౌర్భాగ్యంబులి వంచనల్. శంభో శంభో. అంతలో విజయం, అంతలో అపజయం, ఇదే జీవితం. అలెగ్జాండర్కైనా సరే, పురుషోత్తమునికైనా సరే, ప్రపంచమంతా గెలిచినవాడు జీలం చీనాబుల మధ్యలో పురుషోత్తముడికి తలవంచక తప్పలేదు. చరిత్ర చెబుతున్న పరమసత్యం.
త్రుంచన్ రాజ్యములు ఆసియాఫ్రికములను దూర్వీర్యమును మించి తన భుజబలంతో కూడా వచ్చిన 300 మంది సైనికుల విక్రమంతో ఆసియా ఆఫ్రికా మొదలైన ఖండాలన్నీ జయించి వారేశాడు. రాజ్యాలన్నీ స్వాధీనం చేసుకున్నాడు. కప్పాలు తీసుకున్నాడు. కప్పలను చేసి ఆడించాడు వాడని. ఏవో 4 అప్పాలు వండుకుని తిన్నాడు. ఈ కప్పాలతో ఏం తింటాడు ఈ పెద్ద మనిషి? తిరిగి తిరిగి ఆరోగ్యం పాడైంది. ఇలాగే ఉంటుందండి వెర్రి. వీడు తిన్నదేం లేదు, వీడు అనుభవించిందేం లేదు, ఊరికే మూటలు కట్టి. అలాగే హిందూ దేశం మీద దండయాత్ర చేశాడు. అప్పుడు భారతదేశాన్ని హిందూ దేశమే అనేవారు. ఆ హిందూ అనే శబ్దం నుంచి ఇండియా వచ్చింది. హిందూ లేకపోతే ఇండియాయే లేదు. దీని అసలు పేరు హిందూ దేశమే. హిందూ దేశం మీద దండయాత్ర చేశాడు. జీలం చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ పంచనదులు పంజాబ్ ప్రాంతం. అక్కడే మహాచక్రవర్తి పురుషోత్తముడు పరిపాలిస్తున్నాడు. ఏనుగు అతని ప్రధాన వాహనం, బల్లెం అతని ప్రధాన ఆయుధం. అతని చేతిలో ఓడిపోయే పరిస్థితి. అలెగ్జాండర్ సైన్యాలు పురుషోత్తముల సైన్యాల ముందు నిలబడలేని పరిస్థితి. ఈ రాజ్యంలోనే ఒక అమ్మాయి రుక్సానా ఆయన్ని ప్రేమించింది. శ్రావణ పూర్ణిమ నాడు వచ్చి పురుషోత్తముడి చేతికి రక్షాబంధనం కట్టి నా ప్రియుడి ప్రాణాలు కాపాడమని అడిగింది. ఏమి హిందుత్వం, ఏమి చక్రవర్తులండి వీళ్ళు. ఒక రకంగా గర్వించాలి, ఒక రకంగా అయ్యో అనాలి. నీ చెల్లెల్ని నీ కంకణం కొడుతున్నాను, రక్షే మాచల మాచల. నేను అతన్ని ప్రేమించాను, రాజ్యం కావాలంటే తీసుకో, అతని ప్రాణాలు తీసుకోవద్దు అంటే రాజ్యం నాకెందుకమ్మా, వాడు జయించిన రాజ్యాలని నేను తీసుకోనా? మేము హిందువులం, మాకు ఆ కాంక్ష ఉండదు, మా దారిని మేము బతుకుతాం. ఇతరుల రాజ్యాలు ఆక్రమించాలని మేము అనుకోవమ్మా. సరే అమ్మా, ఆడకూతురివి వచ్చి అడిగావు, నా ఇంటి ఆడపడుచు లాంటి దానివి, అతని ప్రాణాలతో చిక్కిన నేను వదిలేస్తాను. ఇగో ఈ రకమైన ప్రమాణాలే కొన్ని ఇబ్బంది పెట్టాయి. కానీ ఆ వీరుల్ని కాదని అనగలమా? ఆ శౌర్యం ఎంత గొప్పదో ఔదార్యము అంతే గొప్పది. వారి తాత్విక మేధాశక్తి అటువంటిది. కేవలం పరాక్రమం కాదది, పరమార్థాక్రమం. అది పరమార్థాక్రమం. పరమార్థాన్ని కూడా వాళ్ళు అలాగే ఆక్రమించారు. ఆడకూతురు వచ్చి కోరుతుంది, ఏదో దెబ్బ కొట్టి వదిలేద్దాం అని దొరికిన వాడిని పొడవబోయి ఆ కుడి చేతికి కట్టినటువంటి ఆ కంకణం గుర్తొచ్చి ఆగిపోయాడు పురుషోత్తముడు. కానీ ఆ దుర్మార్గుడిని దెబ్బతీశాడు. వాడికి సిద్ధాంతాలు లేవు. వాడు కన్న తల్లి రొమ్ములు గుద్దే రకం. ఇదే భారతీయతకి ఇతర దేశాలకి తేడా. మనకు కొన్ని భావోద్వేగాలు, కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని సంప్రదాయాలు. ఇక్కడ కోడి పందాలకి పిలిస్తే వెళ్ళడం కూడా పెద్ద పౌరుషంగా భావిస్తారు. విదేశాల వాళ్ళకి అది ఏదో అనిపించవచ్చు, కానీ మన దగ్గర అంతే. వెళ్ళకపోతే పక్క వాళ్ళు అంటారు, వచ్చి మగాడు కదంటారు. కొన్ని ఉంటాయి ఇక్కడ. వీటినే జాతీయములు అంటారు, జాతీయ సంప్రదాయములు. జాతి వార్తా చమత్కారములు అంటారు, జాతి వార్తా చమత్కారములు అంటారు సాహిత్యం. జాతులకి వృత్తులకి సంబంధించిన కొన్ని విశేషాలనే జాతి వార్తా చమత్కారములు అంటారు. వార్తలు అంటే న్యూస్ కాదు. అక్కడ ఆ జాతిలో ఆ వృత్తిలోనే ఆ విషయం అర్థమవుతుంది, మిగిలిన చోట అర్థం కాదు అది. అందుకని ఆడకూతురు వచ్చేదో అడిగితే అనేశాడు, మాట కట్టుబడ్డాడు. సైంధవుణ్ణి వదిలేయడం భారతీయ పాండవ వనవాసంలో ఎంత ప్రమాదమైందో ధర్మరాజు మాట మేరకు ఈ ఇల్లాలకి మాట ఇవ్వడం, ఈ ప్రియురాలికి, అలెగ్జాండర్ ప్రియురాలికి మాట ఇవ్వడం అంత ప్రమాదమైంది. ఓడవడం గెలవడం సమస్య కాదండి, ఎవరిది నిజమైన పౌరుషం. పైగా ఆ తర్వాత జరిగిన యుద్ధంలో పురుషోత్తముడు ఓడిపోవడానికి అంబి అందించిన ఉప్పు కారణం. ఎవడి అంబి? శంభో అంబి ద్రోహంబుచే వంచన్ శీర్షం. పురుషోత్తముడి రాజ్యంలో ప్రధానమైనటువంటి నాయకుల్లో మంత్రుల్లో ఒకడు. వాడికి కావలసింది ఏదో దక్కలేదు. విదేశీ రాజుతో చేయి గెలిపాడు, స్వదేశానికి ద్రోహం చేశాడు. ఇది దేశద్రోహం కాదు. ఇప్పటికి కూడా చివరికి చైనాతో 65లో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఈ దేశంలో కొంతమంది మూర్ఖులు చైనాని సమర్థించారు. వాళ్ళు దేశద్రోహులు కాదు. ఏడిచినా నవ్వినా, గెలిచినా ఓడినా, ఏమైనా మన దేశంలో మనం ఏడవాలి. వాడికి స్వాగతం చెబుతామండి.
జాతీయవాదం అక్కడ పనిచేస్తుంది బాగా. ఓడిపోయినా మంచిదే, పర్వాలా, మన చేతుల్లో మనం ఓడిపోదాం, అన్నదమ్ములవే, విదేశీ వాడికి అవకాశం ఇస్తావా? ఇచ్చేశారు. ఇగో ఇటువంటి అంభిద్రోహము చే వంచన శీర్షము భారతోరు వరకు దౌర్భాగ్యంబులు ఈ వంచన. అప్పుడే కాదు, పృథ్వీరాజ్ జయచంద్రుడు కథ, ఈ అంబులు, ఈ జయచంద్రులు ఇప్పటికీ ఉన్నారండి. నా దేశం ఏమైపోయినా పర్వాలేదు, నేను అనుకున్నది నెగ్గాలి, నాకు కావలసింది దక్కాలి. ఏ పాలిస్తున్న ఏ నాయకుడైనా సరే ఇప్పుడు ఆలోచించవలసింది నాకు కావలసింది దక్కడం కాదు, ప్రజలకు కావలసింది దక్కుతుందా? ఎందుకు ఆలోచించాలి అంటే, ఇంత జయించిన, ఇంత గెలిచిన, మోసం చేసి గెలిచిన అలెగ్జాండర్ ఆడది ఏడ్చి తెచ్చిన స్వరాజ్యం అని జంజాల పాపయ్య శాస్త్రి గారు అన్నట్టు, రుక్సానా ఏడిస్తే దక్కించుకున్న ప్రాణాలతో మోసం చేసి గెలిచిన, ఎవరో వచ్చి సలహాలు ఇస్తే ఆ ప్రకారం వ్యూహాలు పన్ని గెలిచినటువంటి అలెగ్జాండర్ బతుకు ఏమైందో తెలుసా? చివరికి హిందూ దేశం మీద దండెత్తే సమయానికి 300 మంది సైనికులు 30 మంది అయ్యారు, చచ్చిపోయారు. 300 మంది 30 మంది అయ్యారు. ఆ 30 మంది దండం పెట్టి కోరారు, అయ్యా నువ్వు జయించింది చాలు ప్రపంచాన్ని, ఇగో మన దాంట్లో కూడా 270 మందిని జయించామన్నారు. వాళ్ళు బయలుదేరినప్పుడు 300 మంది అండి. ఆడాళ్ళని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి బయలుదేరారు వేరే వాళ్ళు. ఇదివరకు మనం భారత యుద్ధంలో చెప్పుకున్నామే, పూసిన మోదుగల్ బ్రతుకు పూయని దండుగ పూల చెట్టుగా వెర్రి పీనుగల్ పూసిన మోదుగల్ మోసిన రూపాల కీర్తులను మూసిరి దేహము మోసపోవుచున్ దూసిన కత్తి దూకుడుల దూసిన కత్తి దూకుడులు దూషను గుండెల దూట బిళ్ళలట్లు ఆ సురలోక భోగములనందగ పోరిరి వెర్రి పీనుగల్ పుసిన మోదుగల్ బ్రతుకు పూయని దండుగ పూల చెట్టుగా మోసి రూపాల కీర్తులను మూసిరి కన్నులు మోసపోవుచున్ అని భారత యుద్ధంలో చెప్పినట్టు ఇక్కడ జరిగింది. 300 మందిలో 270 మంది పైగా సైనికులు ఈ నృపాలుని యొక్క కీర్తి కోసం, ఈయన వైభవం కోసం, ఈయన విశ్వ విజయ వ్యాపార కండూతి కోసం చచ్చిపోయారండి. మిగిలిన వాళ్ళు ప్రార్థించారు, అయ్యా మేము మాకు ఓపిక లేదు, మేము ఇంకా యుద్ధాలు చేయలేము, జయించిన ప్రపంచం చాలు, వెళ్ళవయ్యా అంటే వాళ్ళు తన మీదే తిరుగుబాటు చేస్తారేమో అన్న భయంతో వెనక్కి తిరిగాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రకృతి పరమేశ్వరుడు ప్రకృతి రూపంలో ప్రతివాడికి శిక్ష వేసేస్తాడు. ఎలా వేశాడంటే అలెగ్జాండర్కి శిక్ష, అంతటి విక్రమార్కుడు మహాటవి బోయల గెల్వలేక ఏకాంత మహాప్రపంచమున వ్యాధుల బాధల చిక్కి, అంతటి విక్రమార్కుడు మహాటవి బోయల గెల్వలేక ఏకాంత మహాప్రపంచమున వ్యాధుల బాధల చిక్కి బాబిలోన్ పుంతలలో గతించునెడ పున్నమి వెన్నెల నవ్వదా, బాబిలోను పుంతలలో గతించునెడ పున్నమి వెన్నెల నవ్వదా. వెర్రివాడ మనోధ్వాంతము గెలిచినప్పుడు గదా నరుడి జగమున్ జయించుట, మనోధ్వాంతము గెలిచినప్పుడు గదా నరుడి జగమున్ జయించుట. న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు, న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు, న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. వేదం చెప్పిన మాట వినని సన్నాసి, వేదం వీడి దేశంలో కూడా ప్రవేశించలేదు, వీడి బతుకు ఇంతకంటే గొప్పగా ఎలా ఉంటుందండి? వేదం ప్రవేశించింది, వేదం సూర్యుల్లా ప్రవేశించింది నా దేశంలో, వేదం చంద్రుల్లా వెన్నెలలు కురిపించిన నా దేశంలో ఎలాంటి వాళ్ళు ఉండరండి. ఇది మన దేశానికి విదేశాలకి తేడా. ఇక్కడ పుట్టినందుకు ఎందుకు గర్వించాలంటే ఇందుకు గర్వించాలి. నీ నకర్మణ ప్రజయాధనేన, నువ్వు చేసేటువంటి కర్మల వల్ల కానీ, జయించే యుద్ధాల వల్ల కానీ, స్థాపించే సామ్రాజ్యాల వల్ల కానీ, నీ సంతానం వల్ల కానీ, నీవు సంపాదించే కోట్ల రూపాయల వల్ల కానీ, ఓ మానవా, ఈ వెర్రి మానవా, నువ్వు అమృతానందాన్ని పొందలేవు. అవి అక్కర్లేదనుకుంటే పొందుతావు అని చెప్పింది వేదం. వాటిని వదిలేయి, పొందుతావు. అవి కావాలనుకుంటే పొందలేవు. అందుకే పురుషోత్తముడు కీర్తికి ప్రాధాన్యం ఇచ్చాడు, ఒక స్త్రీ ప్రేమకి ప్రాధాన్యం ఇచ్చాడు, ఆ ముచ్చట తీర్చడానికి ప్రాధాన్యం ఇచ్చాడు, ఆడపడుచుకు ప్రాధాన్యం ఇచ్చాడు, అమ్మవారికి ప్రాధాన్యం ఇచ్చాడు, ఆదర్శానికి ప్రాధాన్యం ఇచ్చాడు, చరిత్రలో మిగిలిపోయాడు.
దురాక్రమణదారుగా మిగిలిపోయాడు అలెగ్జాండర్. ఎలా మిగిలాడో మనం తేల్చుకోవాలి. ఇంత చేసి వీడికి పట్టిన గతి ఏమిటండి? అంతటి విక్రమార్కుడు మహాటవి బోయల గెలవలేక. ఈ సైనికుల విజ్ఞప్తి మేరకు ఇంక వీళ్ళు వినేట్టుగా లేరు, నా మీదే దండయాత్ర చేసి నన్నే చంపుతారేమో అని భయపడి వెనక్కి విడుతూ ఉంటే, అరణ్య మార్గంలో విడుతూ ఉంటే బాబిలోను పొంతల్లో బోయవాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళని గెలవలేక కోలబడ్డాడు. వాళ్ళకి వీడి కిరీటాలు డబ్బులో తప్పితే రాజ్యాలు అక్కర్లేదు కాబట్టి ఉన్నవేవో పట్టుకెళ్ళారు. ఇది చరిత్ర. అంతేకాదు భయంకరమైన విషజ్వరం బాలపడ్డాడు, వ్యాధుల బాధల చెక్కి. ఎందుకంటే ఉన్నది 20 మంది కూడా లేరు సైనికులు. వాళ్ళు పోయేవాళ్ళు ఒక 100 మంది వస్తే ఆటవికులు వీడేం గెలుస్తాడు? ప్రపంచాన్ని జయించిన వాడు ఆటవికుల చేతుల్లో ఓడిపోవడం ఎంత ఆశ్చర్యం అండి. భారత యుద్ధంలో కూడా అంతేనండి. అంత 18 రోజుల యుద్ధానికి తట్టుకుని మొత్తం కౌరవ వీరులందరినీ గడగడలాడించినటువంటి అర్జునుడు చివరిలో కృష్ణ నిర్యాణం తర్వాత శ్రీకృష్ణుని అష్టభార్యల్ని రథాల్లో తీసుకొడుతుంటే 25 మంది పోయేవాళ్ళు అర్జునుడు రఫ్ ఆడేశారండి. రఫ్ ఆడేశారు మొత్తం చెట్టు కట్టేసి. మనకి ఉందండి చరిత్ర. అది అష్టావక్రుల శాపంగా జరిగింది. అలెగ్జాండర్కి ఆయన చేతుల్లో చనిపోయిన వాళ్ళ భార్యల శాపంగా కలిగింది. ఏదైతే ఏమండి, బుద్ధి అష్టావక్రమైనప్పుడు శాపం ఎక్కడి నుంచైనా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో శాపం. అంతటి విక్రమార్కుడు మహాటవి బోయల గెలవలేక ఏకాంత మహాప్రపంచమున ఒక్కడు వ్యాధులు చిక్కి విషజ్వరం పాలపడి ఓ కొండ గుహ దగ్గర పాడేశారు వాడి శరీరాన్ని. సైనికులు సేవలు చేయడం కూడా మానేశారు. అప్పుడే చిత్రమైనటువంటి కథ జరిగింది. సన్నివేశం మనం గుర్తుపెట్టుకోవాలి. అలెగ్జాండర్ చరిత్ర చెప్పినప్పుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, చరిత్ర ఉపాధ్యాయులు ఈ మాట పిల్లలకి చెప్పండి, మరో అలెగ్జాండర్ తయారు కాకుండా ఉంటాడు. ఒక సైనికుడు, వాడు దాహం అవుతుంది, వాడికి జ్వరంతో దాహం మంచినీళ్ళు పాపం. ఓ సైనికుడు జాలిపడి ఎక్కడో దూరానికి వెళ్ళి ఎక్కడో నీళ్లు తీసుకుని, కొబ్బరి చెప్పలో నీళ్లు తీసుకుని పట్టుకొస్తుంటే ఇంకో సైనికుడు వాడికి ఎదురై టప్ అని కొట్టాట చేతి మీద. ఆ నీళ్ళ కింద పడిపోయాడు. అదేమిట్రా రాజుగారిని ఎప్పటికీ ఉరికా, మన కుటుంబాలన్నీ వీడిపోవడానికి మనం చచ్చిపోవడానికి వీడు కారణం, వాడిని ఇంకా బతికిస్తున్నాడు, వేధవ జ్వరం వచ్చింది పోతాడులే అనుకున్నాను, పోని మళ్ళీ నీళ్లు పోస్తావు ఇక్కడ అని ఆపేశారండి. అప్పుడు అలెగ్జాండర్ కనిపించింది, అయ్యో ప్రపంచాన్నంతా జయించాను, నా సైనికుడి హృదయాన్ని నేను గెలవలేకపోయాను, ప్రపంచాన్నంతా జయించాను, నా సైనికుడిని నేను గెలవలేకపోయాను, నాది ఒక బతికేనా అని అనిపించి రాణి చేతులతో దండం పెట్టి మీ ఇద్దరు వెళ్ళారండి అని పిలిచి, నాకు వద్దు, మంచినీళ్ళు వద్దు, మీరు అన్నట్టే చచ్చిపోతాను, ఒక్క ఉపకారం చేయండి అంటే, వాడికి కూడా పాపం అన్నవాడికి కూడా ఏదో అనిపించి, ప్రభు ఏం కావాలన్నట్టు అంటే, ఏం లేదు, నేను చచ్చిపోయినప్పుడు శవపేటికలో పెడతారు కదా గ్రీస్ సంప్రదాయం ప్రకారం, దానికి 2 రంధ్రాలు చేయండి, నా 2 చేతులు ఇలా పెట్టి చచ్చిపోతాను, ఈ 2 ఇలాగే ఉండాలి, బయటికి కనపడాలన్నట్టు. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని జయించినా నేను ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నా అని తెలియాలి భవిష్యత్ ప్రజానీకానికి అన్నాడండి. ఆ ఒక్క పని చేసినందుకు అలెగ్జాండర్కి నమస్కారం. వీడి జీవితం అంతా భ్రష్ట జీవితమేనా. 2 చేతులు తెరిచిపెట్టి వెళ్ళాడండి. అలెగ్జాండర్ శవాన్ని అలాగే ఊరేగిస్తూ తీసుకెళ్లారండి గ్రీస్ దేశంలో. ఇంత ప్రపంచాన్ని జయించిన వాడు ఏం పట్టుకెళ్ళట్లా, 2 చేతులు ఖాళీగా చేసుకుని వెళ్ళిపోయా, దయచేసి ఎవరు ఇలాంటి ఆలోచనలు చేయకండి అని చెప్పడానికండి. ఈ సందేశాన్ని చెప్పకపోతే అలెగ్జాండర్ చరిత్ర పూర్తయినట్టు కాదండి. అలెగ్జాండర్ గెలిచాడా, పురుషోత్తముడు గెలిచాడా, రుక్సానా రక్షరెక్కట్టడం నిజమా కాదా, ఈ లోతుల్లోకి మనం వెళ్ళక్కర్లేదండి. అంతిమంగా గ్రహించాల్సిన సారాంశం గ్రహిస్తే చాలు. ఏది పౌరుషమో ఏది దీనత్వమో తెలిసిపోతుంది, ఏది ధైర్యమో ఏది ఔదార్యమో అన్నీ తెలుస్తాయి. అటువంటి వాడు వెన్నెల రాత్రుల వేళల్లో పున్నమి వెన్నెల్లో చనిపోతూ ఉంటే, పున్నమి వెన్నెల నవ్వదా, చంద్రుడు నవ్వాడండి వెర్రివాడ. చరిత్రలో ఎంతమంది పోయారా నీలాంటి వాళ్ళు, నువ్వు మిగిలిపోతావా ఇక్కడ? ఎందుకని మనోద్వాంతము గెలిచినప్పుడు గదా నరుడి జగమున్ జయించుట. మనస్సులో ఉండే చీకటిని, రాగద్వేషాలని, జయకాంక్షని, అహంకారాన్ని దాన్ని గెలవలేనప్పుడు, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలని గెలవలేనప్పుడు, బయట ఎంతమంది శత్రువుల్ని గెలిస్తే ఏం ఉపయోగం రా అని నిండు చందమామ నిండుగా నవ్వాడండి. నా భారతీయ సంస్కృతికి, నా భారతీయ సాహిత్యానికి, నా భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా వేళ పున్నమి వెన్నెల నవ్విందండి. ఇది భారతీయత. లోకములన్నిటిని గడియలోన జయించిన వాడవు. అక్కడున్న భటుల్లో ఎవరికైనా భాగవతం వచ్చి ఉంటే, తెలుగు వచ్చి ఉంటే, పోతన గారి మీద భక్తి ఉంటే ఈ పద్యం చెప్పుండేవాడు. లోకములన్నిటిని గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వుర ప్రభిన్నల చేసిన. ఇన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వుర ప్రభిన్నల చేసిన.
లోకాలన్నీ గెలిచావు తండ్రి హిరణ్యకశిప. కానీ లోపల ఉండేటువంటి చీకటిని శత్రువుల్ని గెలవలేకపోయావయ్యా. ఇంద్రియానేకము చిత్తమును గెలువనేరు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులారువుర ప్రభిన్నుల చేసిన. లోకంలో నీకో శత్రువు అనేవాడు ఎవడన్నా ఉంటాడా? అసలు గెలవాల్సింది లోపల శత్రువులనా బయట శత్రువులనా? వెర్రి తండ్రి అని 8 ఏళ్ల కొడుకు 50 ఏళ్ల తండ్రికి ఉపదేశం చేసిన దేశం అండి నా దేశం. ఇక్కడ బాలుడు వృద్ధుడు తేడా ఉండదండి. ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు గాని ఎండ్లు మీరిన వాడా వృద్ధుడు అంటాడు పరవస్తు చెన్నైసూరి నీతి చంద్రికలో ఒక చోట. ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు. 20 ఏళ్ల కావ్యకంఠ గణపతి మహామునికి నవద్వీపంలో 50 ఏళ్ల 60 ఏళ్ల వాళ్ళు పాదాభివందనాలు చేసి పట్టాభిషేకం చేశారండి. అది ఈ దేశ చరిత్ర. ప్రతిభ కారణంగా, పాండిత్యం కారణంగా. వయస్సును బట్టి గౌరవించడం ఒకటే ప్రధానం కాదండి. ఇక్కడ ప్రతిభని బట్టి గౌరవించారండి. వయస్సుకి గౌరవం ఇచ్చారు. ఇది భారతదేశ చరిత్ర. ఇతరులు ఎవరో కొంతకాలం దీన్ని జయిస్తే జయించవచ్చు. శాశ్వతంగా జయించేది మాత్రం సనాతన ధర్మం, హిందూ ధర్మం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం.